రాజకుమారులందరికీ ద్రోణాచార్యుడి వద్ద అస్త్రశస్త్ర శిక్షణ పూర్తయింది. వారి సామర్థ్యాన్ని ప్రజలకు, రాజకుటుంబానికి చూపించడానికి బహిరంగ విద్యా ప్రదర్శన ఏర్పాటు చేశారు. హస్తినాపుర వాసులందరూ ఉత్సాహంగా తరలివచ్చారు. భీముడి గదాయుద్ధం, దుర్యోధనుడి విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్జునుడి అద్భుతమైన విలువిద్య మాత్రం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అస్త్రాల ప్రయోగంలో అతనికి సాటి లేదని రుజువయింది. విద్యా ప్రదర్శన అనంతరం ద్రోణాచార్యుడు తన శిష్యులను పిలిచి తన పాత శత్రువైన ద్రుపదుడిని బంధించి తీసుకురావడమే తనకు గురుదక్షిణ అని ప్రకటించాడు. మొదట కౌరవులు ప్రయత్నించి ఓడిపోయారు. కానీ అర్జునుడు తన సోదరుల సహాయంతో ఒక్కడే ద్రుపదుడిని బంధించి ద్రోణుడికి సమర్పించాడు. ఈ సంఘటన పాండవుల బలం, ఐక్యతను, ముఖ్యంగా అర్జునుడి అసాధారణ పరాక్రమాన్ని హస్తినాపురానికి స్పష్టంగా చాటి చెప్పింది. అయితే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. Until then, please like, share and subscribe to my channel Pravikavya Tarangam. Thank you.